హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కింగ్డమ్. ఈ సినిమా ఆల్రెడీ దొబ్బేసిందే, రిలీజ్ అయ్యి. సో మనం చూసాము అది ఎందుకు దొబ్బింది, ఏం కథ అని చూద్దాం. మనం దొబ్బిందా లేదా అనే దానికంటే, ఎందుకంటే దొబ్బేసిందని పక్కా తెలుసు కాబట్టి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది గౌతమ్ నాయుడు అదనమాట. సరే, ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ, వీళ్ళు హీరో విజయ్ దేవరకొండ. సినిమా స్టోరీకి వచ్చాము అంటే, విజయ్ దేవరకొండ వచ్చేసి తమ్ముడు, పోలీస్ కానిస్టేబుల్. అన్న ఉంటాడు సత్యదేవు. అతను చిన్నప్పుడే వాళ్ళ నాన్ని చంపేసి పారిపోయి ఉంటాడు. సో అన్నయ్యని ఎతుకుతూ ఉంటాడు 30 ఏళ్ళగా. సో ఆ ఒక దీంట్లో మనోడికి ఒక ఇది స్పై లెక్క వస్తుంది. ఏందిరా అంటే, నువ్వు ఒక ఏరియాకి వెళ్తావు, ఆ ఏరియాలో వెళ్ళేసి మీ అన్న పెద్ద దొంగ, అక్కడ దీంట్లో ఒక కైండ్ ఆఫ్ ఇదనమాట, లీడర్ ఆ టైం దొంగలు దేనికంత. ఆడెళ్ళి నువ్వు నాకు మీ అన్నని కావాలంటే తెచ్చుకునే పని అయితే తెచ్చుకో, మీ అన్నని అయితే తీసుకొచ్చామంటే మిగతా ఆర్గనైజేషన్ ఏదైతే క్రైమ్ ఇది ఉందో దాన్ని మేము ఇది చేసుకుంటాము అనేసి వివరిస్తారు. ఈయన ఆవేశపడి వెళ్తాడు ఎక్కడికి, శ్రీలంకకి. ఆ శ్రీలంకకి వెళ్ళిన ఇదంతా ఇంకా వెళ్ళి అన్నయ్యని తెచ్చాడా లేదా అన్నది సినిమా. మనం ట్రైలర్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. లాస్ట్లో డైలాగ్లో వీడు పోయి లీడర్ అయ్యి కూర్చుంటాడు అనేసి మనం ట్రైలర్లో కూడా మనకే తెలుస్తుంది. సో చెప్పేసి ఆ డైలాగ్లో చెప్పుకుంటాడు. సినిమా ఎలా ఉందిరా అంటే, ఈ స్టార్టింగ్ ఏదైతే అన్నం తీసుకురావాలా, ఇది ఏదైనా తల్లి కోరుకుంటూ ఉంటుందో, ఇది మనకి ఒక విశాల్ సినిమా ఉంటుంది. విశాల్, శ్రేయ ఉన్న ఫిలిం, కిషోర్, ప్రకాష్ రాజు విలన్ సినిమా. ఆ సినిమా గుర్తొచ్చినప్పటికీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పడవలో నుంచి తీసుకొచ్చేది అంతా మనకి దేవరా సినిమా గుర్తొచ్చినప్పటికీ, కానీ హోల్ సెటప్ అంతా మనకి ఛత్రపతి రేంజ్లో ఉండి వీళ్ళంతా ఒకడికి ఊడిగం చేస్తున్నారు అన్నట్టుగా ఉండి తీసుకొచ్చినప్పుడు. కానీ ఇట మనకి చాలా సినిమా వెళ్ళేటప్పుడు మనకి చాలా సినిమాలు అయితే మనకి నీట్గా గుర్తొచ్చేటట్టు ఉంటుంది. పోనీ అంత సెటప్ ఉంది, మరి ఆ రేంజ్లో ఉందా? ఎందుకంటే ఛత్రపతి వచ్చినప్పుడు ఆ హీరో రెబల్ అయినప్పుడు ఇది మనకు వచ్చిన ఛత్రపతి ఇంటర్వెల్ తర్వాత సీన్ కానీ లిటరల్ గూస్ బంప్స్ ఆ ఇది ఉందా, ఏమి తక్కువైంది అని చూసామంటే, ఫస్ట్ వచ్చేసి రైటింగ్లో పెద్ద లోపం ఉంది. మేబీ స్క్రీన్ ప్లే మనకి స్టార్ట్ అయిన 10-15 నిమిషాలకి ఇది అని తెలిసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఓకే వీడు ఏం చేస్తాడు, వీడు స్పై కదా అని మనం అట్టే చూస్తూ ఉంటాము. బట్ అందువల్ల మనకు కొద్దిగా బోరింగ్ అనిపిస్తూనే ఉండొచ్చు మేబీ. లేదా మన ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది తీసేసి స్టార్టింగే జైల్లో ఓపెన్ చేసి ఒక ఖైదీ జైల్లో ఉన్నాడు అన్నట్టు. ఇదంతా ఏంటంటే చాలా మనము మీరు ఆల్రెడీ చూశారు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నా, ఈ స్పాయిలర్స్ అని. జైల్లో ఉన్నాడు, ఇది జైల్లో ఉన్నది మనకి ట్రైలర్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఓపెన్ చేసుకునేసి మనకి బ్రిడ్జ్ సీన్ వచ్చి ఎక్కడైతే వీడు వైట్ శాండ్ అనేసి కోడ్ వర్డ్ చెప్తాడు, అక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసుకొని ఈ స్టార్టింగ్ ఉన్నది ఉంటే మనకి ఇంకొద్దిగా బెటర్గా అనిపించి ఉండొచ్చేమో. కానీ ట్రైలర్లో కూడా మనం అది వీడు అన్నదమ్ములు అని చెప్పకుండా ఉంటే ఇంకా బెటర్గా అనిపించి ఉండొచ్చు అని ఒక ఇది. సెకండ్ది ఏంద్రా అంటే, ఏ క్యారెక్టర్ కూడా మనకి ఆ కంప్లీట్నెస్ ఉండదు. ఎందుకంటే కొద్దో గొప్ప మనకి విజయ్ దేవరకొండ కంటే మనకి సత్యదేవ్ కొద్దిగా బాగానే అనిపిస్తుంది. కానీ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా, సత్యదేవ్ నిజంగా వాళ్ళందరికి లీడరా కాదా అన్నది ఎస్టాబ్లిష్డ్ సీన్ కానీ ఏం లేదు. అక్కడ ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న లవ్కి ఒక్కటి ఉంది, కానీ మరి ఆ రేంజ్ ఉండేటట్టు ఇంకొద్దిగా సీన్స్ కానీ ఏం లేవు. సరే, అది తీసుకుంటే మనం భాగ్యశ్రీ హీరోయిన్, తనకి విజయ్ దేవరకొండకి మధ్య ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక పాట ఉన్నిందో, పాట లేదు. మనకి పాట అయితే రిలీజ్ చేశాడు, కానీ పర్టికులర్ లవ్ ఎందుకు ఇష్టపడ్డారు, ఏం కథ, లేదా గ్రాడ్యువల్గా డెవలప్ అయిందో అట్లాంటిది ఏం లేదు. అక్కడ మిస్ అయ్యాడు. మనకేంది 2 సార్లు ఏం కలుస్తాడు, 3వసారి వచ్చేసి వాడిని ఇంట్లో పెట్టుకుంటుంది, ఇంట్లో ఉండమని అంతే. అక్కడ అన్నయ్యని వేసేస్తారు. అది తెలిసే ఆపిందో ఏదో సంథింగ్ మనకి అంత ఓకే, అంత ఆపి వీడిపైన అంత ఇది చూపించే అంత లవ్ ఉందా అన్నది మనకి ఏ సీన్స్ మనకి ఎక్కడ చూపించదు.
సో పర్టికులర్ ఇదనమాట, ఈ పడవ లాగే సీన్. ఎందుకురా పడవ లాగాడంటే ఓకే, తర్వాత మనకు తెలుస్తుంది వాడు అటు సైడ్ వెళ్ళేసి ఈ విలన్లు చంపేకి ఈ పడవ వాడాడు, మిగతా పడవలను తగలబెట్టాడు అన్నది మనం కొద్దిగా ఆలోచించి తీసుకోవాల్సింది తప్పించి వాడు ఎందుకు లాగాడు ఆ పర్టికులర్ ఇది మనకి ఎక్కడ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎవరిని సపోర్ట్ చేయాలా ఏం కథ, మనం ఒక్క క్యారెక్టర్తో కూడా మనం కలిసి ట్రావెల్ చేయలేము. అది పెద్ద మైనస్ ఈ సినిమాలో. అందుకని మనకి ఈ సినిమా ఏందో ఏం జరుగుతుందో ఏం కథ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఒక్కరిని, హీరోని కానీ సత్యదేవుని కానీ హీరోయిన్ కానీ, సత్యదేవ్కి మ్యారేజ్ అయి ఉంటుంది, వదిన క్యారెక్టర్ ఏదో ఒక బిట్ ఏదో చూపిస్తాడు తప్పించి ఈ అన్న వదినలు వీడి మధ్య ఇది కానీ వాడు అన్న కొడుకుతో కానీ అటు సైడ్ ఏమి వీళ్ళు సీన్లు కానీ ఏమి అనుకోలేదు, పర్టికులర్ ఏదో ఆలోచించలేదు. సో అంత హాఫ్ బేక్డ్ స్టోరీ లెక్క ఉంది. అందుకని వాడు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత సినిమాటోగ్రఫీ అని తీసినా కానీ మనకి పెద్ద ఇది అనిపించలే. ఆ సినిమాటోగ్రఫీ అంతా మనకి ఆ కేజీఎఫ్ స్టైల్లో ఆ నల్ల కానీ ఆ ఇది కానీ వీళ్ళు తీయాలనుకున్నారు. అంటే మనం ఈ యొక్క సినిమా తీస్తే మనకు ఈజీగా ఒక అరడజన్ సినిమాలు మనకు గుర్తొస్తాయి. ఓకే, ఇది ఈ సినిమా, ఇది ఈ సినిమా, ఇది ఈ సినిమా అని. సో ఆ సినిమా గుర్తొస్తున్నప్పటికీ దానికి మించి మనకి ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అవుదాం, లేదా ఒక మంచి సీన్ భలే తీశాడు అక్కడ నుంచి కనెక్ట్ అవుతాం అనేది లేదు. ఎప్పుడు మన సినిమాకి డిటాచ్ అయ్యే ఉంటాం. ఏ ఒక్క సీన్ కూడా మనం అటాచ్మెంట్ లేదు. అది చాలా బిగ్ మైనస్. అండ్ మ్యూజిక్ ఏదో వాడు కొట్టుకుంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, దాంట్లో పెద్ద మనకి సీన్లోనే దమ్ము లేదు. ఆ మ్యూజిక్ అంత అద్భుతంగా ఉందనే దానికన్నా అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక థీమ్ వస్తుంది, థీమ్ మనం మ్యూజిక్ అంత కాదు కానీ అది చెప్పేది అది ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ దీనికి సంబంధించిన మేజర్ థీమ్ అందరూ ఉంటారు. అదే మెయిన్గా బ్యాక్గ్రౌండ్గా వాడుతూ ఉంటాడు. తననా అనుకుంటా వచ్చి ఇది వస్తూ ఉంటుంది. సో ఆ అక్క దగ్గర కూడా నేను మ్యూజిక్ సూపర్ ఉందని చెప్పలేను. ఎందుకంటే అసలు 10 కోట్లు ఇచ్చారంట అనిరుద్ధికి. ఏ ఒక్కడ ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ ₹1 కోటి ఇచ్చినా కానీ బ్రహ్మాండంగా కొడతారు. అక్కడ ఇది మిగతావి బడ్జెట్లు ఎందుకు పెట్టారో అంత భారీగా, కానీ ఏ ఒక్కటి అంత రిటర్న్ అవుతుంది అంటే మటుకు ఖచ్చితంగా అయితే రిటర్న్ కాదు, బ్రేక్ ఈవెన్ అయితే మన తెలుగులో ఇది కాదు, సినిమా దొబ్బేసినట్టే. సో ఇన్నున్నాయి మనకి సీన్లు, మనం ఇంకా కూర్చొని చెప్పుకుంటూ పోయామన్నా కానీ ఇంకా చాలాసేపు అవుతుంది ఇది ఉంది అనేసి. కానీ ఓవరాల్గా అయితే మటుకు మనం వేస్ట్ థియేటర్కి వెళ్ళి చూడడం ఖచ్చితంగా. ఇంకా ఎవడన్నా చూడలేదంటే మటుకు థియేటర్కి వెళ్ళి చూడడం వేస్ట్. ఓటీటీలో కూడా ఇంక ఎప్పుడో బోర్ దొబ్బిందంటే వెళ్ళి పర్లేదు అని చూసుకుంటే సరిపోద్ది తప్పించి ఆవేశంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ నేను వెళ్ళి చూడొచ్చా లేదా అంటే వల్గర్గా అయితే ఏమీ లేవు, విజువల్గా కానీ పెద్ద డైలాగులుగా కానీ ఆ ఒక్క ఇది కానీ ఆ రేంజ్లోనే పర్ఫార్మెన్స్లు కూడా ఏం లేవు. కొద్దో గొప్ప సత్యదేవ్ పర్లేదు, మనం గడ్డం వెంచేసి గుండు కొట్టేస్తే తోపు ఆర్టిస్ట్ అంటే అంత సీన్ లేదు. మన విజయ్ దేవరకొండ కూడా మంచి లెడ్ ఉన్నాయి దీనికి. మిగతా పర్ఫార్మెన్స్లన్నీ కూడా లెడ్ ఉన్నాయి, ఏదో అక్కడికక్కడ అంటించినట్టు ఉంటాయి కదా తప్పించి మనకి ఒక మంచి ఎమోషన్ కానీ ఒక ఇది తీసుకునే ఇదైతే ఏది లేదు. పెద్ద లెడ్ డౌన్. సినిమాటోగ్రఫీ కూడా ఓకే సో అంతే. వీళ్ళు ఎందుకు ఈ కేజీఎఫ్ వచ్చి అది ఎందుకు హిట్ అయిందో కానీ వీళ్ళంతా చీకట్లోనే ఎందుకు దిగాలనుకుంటారో తెలీదు, ఆ రేంజే తీస్తూ ఉన్నారు. నీకు ఓకే ఒక సినిమా అయితే పర్లేదు, మనకి ఆ సినిమాటోగ్రఫీలో వచ్చింది బాగుంది ఇది అని. ప్రతిదీ మేము చీకట్లోనే తీస్తాం, అందరికి మసిపూస్తాము అంటే సరే ఓకే, అది మీ కర్మ, మనకైతే పెద్ద చూడాలనిపించదు. ఆ దీంట్లో మనకి ఏ ఒక్క రీజన్ కూడా లేదు మనం వెళ్ళి సినిమా చూడాలా అనేసి. ఆ ఒక దీంట్లో అయితే ఈ సినిమా బాగా ఫెయిల్ అయింది. సో ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.